Bro, నువ్వు అట్టుపోకూడదు మధ్యలో అవుకు నువ్వు. వెనకరా బాబా. కొంచెం పక్కన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మైనింగ్ కేసు సంబంధించి ఈరోజు సాయంత్రం 5 గంటలకి పోలీస్ కస్టడీ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో పోలీసు వారు ఎస్సీ ఎస్టీ జడ్జి గారి యొక్క కోర్టు యొక్క జడ్జి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మెడికల్ టెస్టులు అయిన తర్వాత జడ్జి గారు ముందర ప్రవేశపెట్టడం జరిగింది. జడ్జి గారు కూడా కస్టడీలో మన పరిస్థితుల్ని గురించి ప్రశ్నించడం, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కస్టడీలో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పడంతో కోర్టు వారు సంతృప్తి చెంది మళ్ళీ ఆయన్ని జైలుకి పంపించడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జ్యుడిషియల్ కస్టడీకి ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. రేపు బెయిల్ విచారణ ఉన్నది. దాని ప్రకారం అంటే బెయిల్ హీరింగ్స్ జరిగిన తర్వాత కోర్టు వారి యొక్క తీర్పు ప్రకారం నెక్స్ట్ ఏం చర్య తీసుకోవాలనేది మేము ఆలోచించుకుంటాం. ఏమున్నదండి, జనరల్ ఫ్యాక్ట్స్ మీద మేమైనా ఆర్గ్యుమెంట్ చేస్తాం. ఏపీపీ గారు వచ్చినా కూడా ఫ్యాక్ట్స్ మీద ఆర్గ్యుమెంట్ చేస్తారు. చట్టం ఏముండదు, దాని ప్రకారం ఆర్గ్యుమెంట్ చేయాల్సిందే. కానీ నేను మారినంత మాత్రాన ఇంకొక లాయర్ మారినంత మాత్రాన చట్టమే మారదు, ఫ్యాక్ట్స్ మారు. ఫ్యాక్ట్స్ ప్రకారమే పోలీసు వాళ్ళ రికార్డు ప్రకారం మేము ఆర్గ్యుమెంట్ చేస్తాం. కాబట్టి ఏపీపీ గారు వచ్చినా ఒకటే, మేము మారినా ఒకటే. చట్టమే మారదు, ఫ్యాక్ట్స్ మారు. చట్ట ప్రకారమే జరుగుతుంది ఇది కూడా.